యాక్చువల్లీ ఒక పేషెంట్ వచ్చారండి మా దగ్గరికి. లైక్ తనకేంటి అంటే రైట్ సైడ్ టెస్టిస్ వచ్చేసి క్యాన్సర్ వచ్చింది. టెస్టిస్ క్యాన్సర్. సో, క్యాన్సర్ రావడం వల్ల అది రిమూవ్ చేయాల్సొచ్చింది. అండ్ లెఫ్ట్ సైడ్ తనకి అన్‌డిసెండెడ్ ఉంది. సో, తన డౌట్ ఏంటి అంటే లెఫ్ట్ సైడ్ ఏమో అన్‌డిసెండెడ్. ఆల్రెడీ నేను అన్‌డిసెండెడ్ టెస్టిస్ గురించి చెప్పాను. సో, అన్‌డిసెండెడ్ టెస్టిస్‌లో ఏంటి టెస్టిస్ అనేది బయటకుండదు. లోపల అబ్డోమెన్ లోపలనే ఉండిపోతుంది. ఈ కేస్‌లో ఏంటి అంటే ఒక టెస్టిస్‌కేమో క్యాన్సర్ వచ్చి రిమూవ్ చేయాల్సొచ్చింది. బట్ అది అన్‌డిసెండెడ్ కాదు. అండ్ సెకండ్ టెస్టిస్‌లో ఏంటి అది అన్‌డిసెండెడ్ టెస్టికల్. సో, ఈ టెస్టికల్ ఒకటి క్యాన్సర్ వల్ల రిమూవ్ చేయడం వల్ల తనేంటి అంటే నాకు స్పెర్మ్ ప్రొడక్షన్ ఉంటుందా ఒక టెస్టిస్‌తో అని వచ్చారు. రిమూవ్ చేశారు. సో, నేనేమన్నా సీమెన్‌ని ప్రొడ్యూస్ చెయ్యగలనా అని. ఎప్పుడైతే క్యాన్సర్ అని తెలిసినప్పుడు ట్రీట్మెంట్‌కి వెళ్ళే ముందే నేను ఆల్రెడీ చెప్పాను క్రయో ప్రిజర్వేషన్ అనేది ఒక ప్రొసీజర్ ఉంటుంది. సో, ఫర్టిలిటీ ప్రిజర్వేషన్‌లో ఏంటి క్రయో ప్రిజర్వేషన్‌లో స్పెర్మ్స్‌ని కానీ, oocytesని కానీ కీమోథెరపీకి బిఫోరే ఫ్రీజ్ చేసుకోవచ్చు అని. ఈ కేస్‌లో కూడా అలానే అయింది. అంటే ప్రాపర్ గైడెన్స్ లేదు తనకి. గైడెన్స్ లేక, అవేర్‌నెస్ లేక ఏంటి డైరెక్ట్‌గా క్యాన్సర్ అని తెలియగానే రిమూవల్ అయిపోయింది. అట్ ద సేమ్ టైమ్ దాని తర్వాత కీమోథెరపీ కూడా అయిపోయింది. సో, వన్స్ రిమూవ్ చేసిన తర్వాత ఇంకా స్పెర్మ్ ప్రొడక్షన్ అనేది ఉండదు. అండ్ ఇప్పుడు ఉన్న ఈ అన్‌డిసెండెడ్ టెస్టిస్ వల్ల నేను ప్రొడ్యూస్ చేయొచ్చా అని తన డౌట్. అన్‌డిసెండెడ్ టెస్టిస్‌లో జనరల్‌గా నేను చెప్పాను ఏస్పర్మియా ఆర్ అజోస్పర్మిక్ ఉండొచ్చు అని. అంటే వాళ్ళకసలు సీమెనే ఎజాక్యులేట్ అవ్వదు. ఇన్ కేస్ సీమెన్ ఎజాక్యులేషన్ ఉన్నా కూడా స్పెర్మ్ ప్రొడక్షన్ అనేది ఉండదు. బికాస్ అన్‌డిసెండెడ్ టెస్టిస్ అనేది అబ్డోమెన్‌లోనే ఉండిపోతుంది. అంటే అది ఇమ్మెచ్యూర్ లాగానే అంటే ఆల్మోస్ట్ అది బయటికి రాలేదు అంటే ఒక ఇమ్మెచ్యూర్ టెస్టికల్ లాగానే ఉండిపోతుంది. మోర్ ఓవర్ అక్కడ స్పెర్మ్ ప్రొడక్షనే ఉండదు.